Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. One more. Ready? One second. Ready? Yes, one more. మీరు ఆల్రెడీ యాక్షన్ రెడీ సైలెన్స్ యాక్షన్ బాబాయ్ గారు అమ్మాయిని పట్టుకొని వాళ్ళు భార్య అమ్మాయి చెప్తుంది. ఈ నెల 11వ తారీఖుకి ఈ పిక్చర్ బుద్ధ భగవాన్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ సురేందర్ రెడ్డి గారు పిక్చర్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరుగుతుంది. ఓన్లీ ఒక సెకండ్ సండే మాత్రం షూటింగ్ చేయలేదు. వర్క్ అనుకున్న ప్రకారం బాగా స్పీడ్గానే జరుగుతుంది. స్పీడ్ అంటే మరి డే అండ్ నైట్ కాకుండా 9 o'clockకి 10 o'clock ప్యాకప్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది ఒక స్కీమ్ ప్రకారం, ఒక ఎక్స్పెరిమెంట్ ప్రకారం నేను చేస్తున్నాను. అంటే చిన్న ప్రొడ్యూసర్స్ అని మైండ్లో పెట్టుకొని ప్లాన్డ్గా అంటే అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ చేసిన తర్వాత వాళ్ళని అప్రోచ్ చేశారు. సో స్క్రిప్ట్ కథ ఇదంతా నచ్చి సబ్జెక్ట్ ఇక్కడే తీస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పారు. సో కాంపాక్ట్ సబ్జెక్టు ఇక్కడ టోటల్గా హైదరాబాద్లోనే పూర్తి చేసే సినిమా. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఫినిష్ చేసి, అంటే ఒక 2 months లోపల షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి జనవరికి రిలీజ్ చేయాలని చెప్పారు. సో వాళ్ళు అనుకున్న ప్రకారం జరుగుతుంది. ప్రొడక్షన్ సైడ్లో ప్రొడ్యూసర్ వచ్చేసి సబ్జెక్ట్కి ఏమేమి కావాలో అన్నీ ఆయన సప్లై చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్ట్ కూడా మీరు చూసే ఉంటారు. మరి సపోర్టింగ్ ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, రమాప్రభా గారు, గుండు హనుమంతరావు గారు, కామెడియన్స్ అందరినీ యాజ్ పర్ క్యారెక్టర్స్ ప్రకారమే సప్లై చేసి, సో ఆ విషయంలో ప్రొడక్షన్ సైడ్లో కాంప్రమైజ్ చేయకుండా, ప్లానింగ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఇన్ టైంలో షూటింగ్. ఈరోజు ఏంటంటే జనరల్గా నేను ఫీల్ అయిన, అంటే నేను నిజంగా చెప్పాలంటే నేను బాధపడేది ఏంటంటే 9 గంటలకి కాల్ షీట్ చెప్పి చాలామంది 10 గంటకి 10:30 స్టార్ట్ చేస్తున్నారు. అక్కడే ముందు డెబ్ షీట్ మొదలవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మరి అట్లా కాకుండా 8 o'clock అన్నప్పుడు 8కే 8:15కే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇదంతా ప్లానింగ్ ఆర్గనైజేషన్ బట్టే నడుస్తుంది అనమాట. అంటే ఈవెన్ ప్రొడక్ట్ నేను చెప్పాలంటే ఒక డ్రైవర్ నుంచి ఈరోజు ప్రొడ్యూసర్ వరకు కోఆపరేట్ చేస్తేనే ఈరోజు పిక్చర్లు స్పీడ్గా జరుగుతాయి. కాబట్టి వాళ్ళందరికీ ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఈ విధంగానే అందరూ, అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్స్ని నేను ఇచ్చే ఇది అడ్వైస్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ సజెషన్. ప్లాన్డ్గా చేసి సబ్జెక్ట్ని బాగా థరోగా ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని అన్నీ ప్లాన్ చేసుకొని చేస్తే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. సక్సెస్ అని ఎందుకు నేను చెప్తున్నానంటే ఇటువంటి పిక్చర్స్కి ఒక రేంజ్ ఒకటి ఉంటుంది. సో డెఫినెట్గా ఆ రేంజ్ తగ్గ బిజినెస్ అవుతుంది, ఇన్ టైం అవుతుంది. కాబట్టి
డెఫిసిట్లో పడడం కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడడానికి అవకాశాలు ఉండవు. సో ఆ విధంగా ఏంటంటే నాకేంటంటే ఒక స్టోరీలో లాస్ట్ క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్, ముఖ్యంగా మహిళల్ని హైలైట్ చేసే ఒక మెసేజ్ ఉంది. నాకు ఫస్ట్ ఈ సినిమాలో అట్రాక్ట్ చేసింది అదే అనమాట. ఆ మెసేజ్ని బట్టి కథ వచ్చేసి రన్ అవుతుంటుంది. సో టోటల్గా ఎంటర్టైన్మెంట్. ముగ్గురు హీరోయిన్లు అంటే డిఫరెంట్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విజన్ ప్రకారం వాళ్ళు హీరోని రొమాంటిక్గా ఆలోచించడం, లవ్లో పడడం, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి వాళ్ళు ఫీల్ అయ్యి రొమాంటిక్ విషయాన్ని మాత్రం మర్చిపోయి బట్ యాజ్ అ ఫ్రెండ్గా ఒక సపోర్టర్గా కూడా ఉండి తనకి హెల్ప్ చేయడం. టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా. ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ వీటన్నిటిని డీల్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ ఉంది. యాక్షన్ పార్ట్కి ఎక్కువ స్కోప్ లేదు, ఎందుకంటే ఒకే పిక్చర్లో మరి అన్నీ పెట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో యాక్షన్ పార్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు ఈ పర్టికులర్ పిక్చర్లో. బట్ నా వరకు ఏంటంటే పెర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఒక మ్యూజికల్ ట్రూప్లో ఉన్న ఒక క్యారెక్టర్, అంటే మ్యూజిషియన్స్తో పాటు ఏదో కచేరీలు అట్లా పాడుతున్న క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. తర్వాత మేము అనుకున్నాము, ఏ కథనైతే మేము మా హీరో గారికి చెప్పాము, కన్విన్స్ చేసామో, చెప్పి బాగుంది అని అనిపించుకున్నాము, అదే కథను అదే ప్లానింగ్ ప్రకారం అదే షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని మేము మా శాశ్వతలు ప్రయత్నం చేస్తున్నాం. దానికి మా ప్రొడ్యూసర్ గారి ఫుల్ బడ్జెట్ కోఆపరేషను, మా హీరో గారి కోఆపరేషను, హీరోయిన్లు మణిచందన, రాధికా చౌదరి, శ్రద్ధ, అలాగే మాకు ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర నుంచి కెమెరామెన్ అందరి వరకు అందరూ వాళ్ళ పూర్తి సహకారం అందిస్తున్నారు. అదే సహకారంతో మేము అనుకున్న పని అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తామని నేను ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మా ఈ ప్రయత్నాన్ని ఒక రకంగా ఇది నేను చేసేది సాహసమే. మా ఈ ప్రయత్నాన్ని మా అందరితో పాటు ప్రెస్ పీపుల్ కూడా మాకు పూర్తి సహకారం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మేము అనుకున్న వర్క్ అంతా బాగా జరిగిందండి. డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో సుమన్ గారితో నేను ఆల్రెడీ రామ్ సక్కనోడి చేశాను. ఆ తర్వాత వెంటనే కంటిన్యూస్గా మళ్ళీ సుమన్ గారితో ఆఫర్ వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ సుమన్ గారు అండ్ రమాప్రభ గారు, గుండు హనుమంతరావు గారు, ముక్కురాజు గారు, మాకు తెలియని కొన్ని అడిగినా కూడా వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తున్నారు చెప్పి. నాకు ఈ సినిమా డెఫినెట్గా నాకు మంచి బ్రేక్ ఇస్తుందండి. ఇందులో నేను ఇప్పటివరకు చేసిన 3 మూవీస్ వచ్చి గ్లామర్ క్యారెక్టర్సే. బట్ ఇది మాత్రం నాకు ఒక గ్లామర్ క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఒక గ్లామర్ క్యారెక్టర్ అండ్ వ్యాంప్ క్యారెక్టర్ ఆల్సో. నాకు ఇందులో 5-6 క్యారెక్టర్స్ చేస్తూ ఉంటానండి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ సుమన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. We're shooting the climax right now of this film, Pellam Bachandi, and believe me, when we started, short shooting schedule sounded, very dicey, but we're working day and night, hard-working team, and as Suman Garu just said, we have got tremendous cooperation from every department, expected and unexpected. But it's been fabulous and enjoyable working with this unit, and we've got a very, very understanding producer, very, very cooperative person. Got excellent camera work. Narration is simple, like how a common man goes through life. Yes, there's comedy, as in life. There is tragedy, there is drama, and there are heartbreaks. And things don't work out as smooth as they look. And that's what this movie will really show, with a very, very strong subject. And it's been a real pleasure working with Suman Garu, who's so senior, but so cooperative and understanding. Our director is very hardworking, very talented, and I really thank him for letting me work in this film. Tremendous experience. And I think the way we are shooting, it's going to be completed within the time, yes, within the framework that we set in. And if you have a strong subject, cooperation, team effort, hard work, and planning, what else do you need for a fabulous subject to turn out great? Thanks a lot. Telugu film, and I'm really liking working in this unit. Like everybody said, I don't know what different to say, because whatever I wanted to say, I guess everyone's already said. It's a fantastic unit, and it's really, really nice working here. I'm learning a lot, starting with learning Telugu first, and of course learning about team cooperation and
it's really nice. I'm really, really happy to be here. ఇక్కడున్న కాంపౌండ్లో రమాప్రభ గారి ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళల్లో ఒక జంట మేము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, నిన్న సుమన్ గారు చేసిన ఎమోషనల్ సీన్ చూస్తే నేను మెహర్బానీగా చెప్పటం లేదండి, చాలా నిజంగా మామూలుగా ఎమోషనల్ క్యారెక్టర్స్ రెబల్గా చేసే క్యారెక్టర్స్ ఇంత మునుపు సుమన్ గారు చాలా చేసి ఉండొచ్చు ఏమో కానివ్వండి, ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఎమోషనల్గా చేయటం నేను ఈ మధ్యకాలంలో ఈ క్యారెక్టరు నాకు చాలా బాగా ఆయన నిన్ను చేస్తుంటే చాలా ముచ్చటేసింది. అంటే గొప్పగా చెప్పాలని కాదు, నాకు చాలా బాగా ఆనందం వేసి చెప్తున్న మాట ఇది. అలాగే డైరెక్టర్ గారు రామకృష్ణ గారు కూడా చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా ఏం కావాలో నాకు ఇది కావాలని చెప్పుకోవడం అనేది, అది అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్స్కి ఉండే ఇది వేరండి. బట్ రేర్గా అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుని ఒక సినిమాకి డైరెక్ట్ చేసే డైరెక్టర్స్లో అంత కావాల్సిన విషయాన్ని చెప్పదలుచుకునే ఉద్దేశం చెప్పడం అనేది చాలా రేర్గా ఉంటారు. అలా రామకృష్ణ గారు తనకు కావాల్సిన విధానాన్ని చెప్పడం అదొకటి బాగుంది. అలాగే సురేంద్రనాథ్ రెడ్డి గారు చక్కటి ప్లానింగ్తో ఈ చిత్రాన్ని తక్కువ రోజుల్లో అందరి చక్కటి సహకారంతో, మంచి కెమెరామెన్ రామ్ కుమార్ గారు వీళ్ళందరితో చక్కగా ప్లాన్ చేసి చిత్రాన్ని సక్సెస్ చేయాలని మంచి అభిలాషతో చిన్న చిత్రంలో మంచి చిత్రంగా తయారు చేయాలనే వారి ఉద్దేశానికి ఇది చాలా ఒక మంచి ఒక సాంప్రదాయంగా స్టార్ట్ కావాలని, మంచి చిత్రం కావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ నేను ఇంతకుముందు కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారు, గోపాలరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. నా దగ్గర ఉన్న వర్క్ను చూసి సురేంద్రనాథ్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని కెమెరామెన్గా పనిచేయమని చెప్పారు. ఈ చిత్రానికి హీరో సుమన్ గారు అనగానే నేను చాలా భయపడ్డాను, పెద్ద ఆర్టిస్టు ఎలా చేయగలం అని భయపడ్డాను. కానీ ఆ భయం అంతా నాకు పోయింది. నాకు హీరో సుమన్ గారు చాలా బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. అటు హీరో గారి దగ్గర నుంచి కానీ, హీరోయిన్ దగ్గర నుంచి కానీ, డైరెక్టర్ దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్ కానీ నాకు అందరూ కోఆపరేషన్ చేస్తున్నారు. ఇది నేను ఫస్ట్ పిక్చర్లా ఫీల్ అవ్వట్లేదు, అంత బాగా చేస్తున్నాను. నేను నా సైడ్ నుంచి నేను మ్యాక్సిమం ఫోటోగ్రఫీని అందరినీ చూపించడానికి ట్రై చేస్తాను. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.